ఇంకా ఎక్కువైతే ఉన్నది. ఖచ్చితంగా నేను చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతాడు, నా కుటుంబం మారుతుంది, నా గ్రామం మారుతుంది, మా అన్నదమ్ములు మారుతారు, అక్కచెల్లు మారుతారు అని చెప్పి ఒక విశ్వాసం అనేది, నమ్మకం అనేది నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా నీకు పెంపొందుతుంది అనమాట. అవి డెవలప్ అవుతుంటుంది, ఇంప్రూవ్ అవుతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి సువార్తను ప్రకటింపవలసినటువంటి భారం దేవుడు మన మీద మోపాడు. ఆ సువార్తను మనం ఎల్లప్పుడూ కూడా ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం సువార్తను ప్రకటిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుడి యొక్క దీవెన ఆస్వాదం మెండుగా పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు చెప్పలేకపోతున్నారు, చెప్తున్నటువంటి బిడ్డలకు మరి సహాయం చేసే స్థితిలో అయినా ఉండాలి. మనం వెళ్ళాలి, లేదా వెళ్ళే వాళ్ళకి సహాయం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎంతవరకు మీ యొక్క సంఘంలో దైవజనులకి మీరు సపోర్ట్గా ఉంటున్నారు? ఆయన అనేక ప్రాంతాలు వెళ్తూ ఉన్నారు, అనేక ప్రాంతాలు వెళ్తూ ఉన్నారు. పాల్వంచ అని, మనుగురు, భద్రాచలం, విజయవాడ అని, హైదరాబాద్ అని వెళ్తూ ఉన్నారు. మరి ఏమైనా మీరు సహాయం చేసే స్థితిలో ఉంటున్నారా సేవకులకి? కనీసం మీరు ఆయన ఉన్న రోజులైనా కొంచెం ఎవరైనా తెచ్చి ఇస్తున్నారా? అన్నం కూర కానీ అది కొంచెం తినండి, తాగండి అని చెప్పి, లేకపోతే వృధా ప్రయాస. హల్లెలూయా. మీరు వృధాగా ప్రయాసపడకుండా దేవుడిచ్చే జీవకరణాన్ని పొందుకునే విధంగా మీరు ప్రయాసపడదురు కాక, దేవుని రాజ్యాన్ని చేరుకునేటువంటి ప్రయాసంలో మీరు పాలుభాగస్తులు అవుదురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23-24 వచ్చాము. ఒకసారి చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాబట్టి, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువును స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో 20-24 చదువుతున్నానమ్మా, ఆ స్థితిలోనే ఉండవలను. దాసుడవై ఉండగా పిలువబడిన చింతపడవద్దు, కానీ స్వతంత్ర ఉటకు శక్తి కలిగిన స్వతంత్ర ఉటకు మరి మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. స్వతంత్ర ఉటకు శక్తి కలిగిన దాసుడు వేడుటికే చూడుము అని చెప్పి కింద రాశాడు. స్వతంత్ర ఉటకు మనకు శక్తి కలిగిన దాసుడుగా ఉండడానికి ఏం చేయాలి? మనం ఇష్టపడాలి. అప్పుడు స్వతంత్రుడిగా మనల్ని దేవుడు చేస్తాడు. సంఘములోంచి నువ్వు ఒక విశ్వాసిగా ఉండొచ్చు, నిన్ను కూడా దేవుడు ఒక దినాన ఒక సువార్థికుడిగా, ఒక సేవకుడిగా ప్రత్యేకపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే నువ్వు దైవజనుడికి లోబడినప్పుడు, దైవజనుల మాటకి విధేయత చూపించినప్పుడు, దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు, దేవుని వాక్యానికి నువ్వు లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ యొక్క ఆశ ఏదైతే ఉందో దాన్ని జరిగిస్తాడు. నువ్వు విశ్వాసగా ఉండడానికి పిలువబడినప్పుడు విశ్వాసగా ఉండడానికి ఇష్టపడు, ప్రయాసపడు. నువ్వు విశ్వాసగా ఉంటున్నటువంటి ఆ యొక్క యథార్థతను బట్టి, ఆ గొప్ప స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నేను కూడా ఒక దినాన ఒక సువార్థికురాలుగా, ఒక సువార్థికుడిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏ మార్పు లేదు. అనేక మంది సంఘాల నుంచి వెళ్తున్న వాళ్ళే సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకులు, ప్రవక్తలు కానీ, అపోస్తలులు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్టెఫనుకు ఒక పని అప్పగించారు, ఆహారాన్ని పంచిపెట్టేటువంటి పని. అపోస్తలుల కార్యాలు మనకు తెలుసు. తర్వాత ఆయన ఏమయ్యాడు? ఒక బోధకుడిగా, ఒక సువార్థికుడిగా తయారయ్యాడు, ఒక ఉపదేశకుడిగా మారాడు. అవునా కాదు? అది మనకు తెలుసు. మీరు తర్వాత చదువుకోండి అపోస్తలుల కార్యాలు. అంటే అప్పగించిన పనిని ఎవరైతే నమ్మకంగా చేస్తారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా ఆయన పనికి ఎన్నుకుంటాడు, నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఏజిపిఎస్ చేశాను, తమిళనాడు అగ్రికల్చర్, అన్నమల యూనివర్సిటీలో, కడలూరు డిస్ట్రిక్ట్, చిదంబరంలో. మాది భద్రాచలం, దుమ్ముగూడు మండలం. హల్లెలూయా. 4 సంవత్సరాలు నేను అక్కడ తమిళనాడులో చదువుకున్నాను. అక్కడ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా దేవుడిని నమ్ముకోవడం జరిగింది. తర్వాత భద్రాచలంలో బాప్తీసం తీసుకోవడం జరిగింది. 2017లో నేను బాప్తీసాన్ని పొందుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను పాల్వంచ ప్రాంతంలో, అనంతపురం, చిత్తూరులో, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో.
అలాగే పాలంచ ప్రాంతంలో మా దుమ్ముగూడ మండలంలో, తర్వాత ఏటూరు నగర్ నుంచి కొత్తగూడెం తేగులపల్లి దగ్గర దాకా బండి మీద వెళ్తూ ఉన్నాను. ఎక్కడ నేను చదువుతున్నప్పటికీ, ఎక్కడ నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏం చేస్తున్నాను? స్వార్థను ప్రకటించడానికి ఆశపడుతున్నాను. నమ్మకం ప్రారంభ దినాల్లోనే నేను ఏం చేస్తున్నాను అంటే చర్చిని శుభ్రం చేస్తున్నాను, కుర్చీలు వేస్తున్నాను, చాపలు వేస్తున్నాను. అమ్మా, కొంచెం ముందుగా వెళ్ళి దేవుడి సేవకులకి సహకరిస్తూ వచ్చాను. దేవుడు నా స్థితిని చూసి, నేను నమ్మకంగా ఉండడం చూసి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నన్ను సేవకుడిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నప్పటికీ, మా ఊరిలో కానీ నేను వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ, మందిరంలో నేను తగ్గించుకొని ఏం చేశానంటే కుర్చీలు తుడిశాను, కుర్చీలు వేశాను, కుర్చీలు మోసాను, చాపలు వేశాను, గచ్చు ఊడ్చాను. మందిరంలో